సింగిల్ ఉమెన్ అంటే తీసి పడేసినట్టు కాదు. ఈరోజు భర్త చనిపోగానే ఇంకొక పాయింట్, భర్త చనిపోగానే నువ్వు కుంకుమ పెట్టుకుంటున్నావు, నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు, నువ్వు గాజులు వేసుకుంటున్నావు అంటే ఎక్కడైనా రాసుందా కుంకుమ పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అనేసి? ఇప్పుడు నువ్వు ఈ టాపిక్ అన్నావు కదా, ఎవరైనా నీతో అనడం జరిగిందా, లేకపోతే ఎవరైనా అంటే నీతో ఎవరైనా చెప్పడం జరిగిందా? నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు. నేను యూట్యూబ్లో లైవ్ చేసినప్పుడు కూడా, నేను శారీస్ కోసం లైవ్ చేసిన, మీరు కుంకుమ పెట్టుకుంటున్నారా, మీరు బొట్టు పెట్టుకుంటున్నారా, మీ వారు లేరు కదా, మీ వారు చనిపోయారు కదా అంటే లైవ్లో అడిగారా లేకపోతే జస్ట్ మెసేజెస్ పెట్టారా? కామెంట్స్లో పెట్టంగానే నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. కుంకుమ పెట్టింది ఎవరు? మన అమ్మ పెడుతుంది. బొట్టు ఎవరు పెట్టినరు? మన అమ్మ పెడుతుంది. గాజులు ఎవరు వేసినరు? మన అమ్మనే వేస్తుంది. మిగిలినవి ఏవి హస్బెండ్తో మనకు రాలేదు. పువ్వులు పెట్టేది కూడా మన అమ్మనే పెట్టింది ఫస్ట్. మనకి పెళ్ళైన తర్వాత ఏం వచ్చింది? సింధూరం పెట్టుకుంటాము, పుస్తల తాడు వేసుకుంటాం, నల్ల పూసలు వేసుకుంటాం, మెట్టలు పెట్టుకుంటాం. అంతే తప్పితే అతనితో వచ్చినవి అతనితో పోతాయి. అంతే తప్పితే ఇవి పెట్టుకోవద్దు అంటే ఉప్పు కారం తినద్దా? మరి ఎందుకు తినాలి? హస్బెండ్తో పాటు అప్పట్లో చేసేటట్టు కాల్ చేస్తే సరిపోతుంది కదా వైఫ్ని కూడా. అప్పుడు పిల్లలని ఏం చేస్తారు?